వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. లైఫ్ స్టైల్లో ఎన్ని చేంజెస్ చేసినా డైట్లో హెల్దీ చేంజెస్ మాత్రం చేయకపోతే మనం ఏమి చేయనట్టే. నిజంగా ప్రతిరోజు మనం ఏం తింటున్నాము, ఏం తీసుకుంటున్నాం, ఏం తాగుతున్నాం అన్నిటి మీద కూడా అంటే మన బాడీ హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతిరోజు ఏం ప్లాన్ చేసుకుంటున్నారన్నది చూసుకుని ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు హెల్ప్ చేయడానికి హెల్దీ అండ్ టేస్టీలో మళ్ళీ ఇంకొక బ్రాండ్ న్యూ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాం. మరి ఇవాళ రెసిపీస్ ఏంటి, దాని ద్వారా మనకి ఎలాంటి న్యూట్రిషన్ వస్తుంది, ఇవన్నీ తెలుసుకుందామా? స్టార్ట్ చేద్దామా? రెడీ గౌరీ? యా మంజుష. ఎస్, వీఆర్ ఆల్సో రెడీ. ఓకే, ఏం చేస్తున్నావు ఈరోజు? మేమేం టేస్ట్ చూడబోతున్నాం చెప్పు. యా, నువ్వు చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూడబోతున్నావు. సూపర్. అది కూడా ఎప్పుడు ప్లెయిన్ గా తినేదే, కొంచెం కారం కారంగా కొబ్బరి ఫ్లేవర్ ఇస్తూ మనం చేసుకోబోతున్నాం అనమాట. కొబ్బరి కారం ఇడియప్పం. ఎనీవే స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాను. ఓకే, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. వెరీ సింపుల్. ఎస్, జస్ట్ చేత్తో లెక్కనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చక్కగా అంటే సాఫ్ట్ గా కూడా ఉంటుంది. కాబట్టి కారం మనం లైట్ గా అసలు అవాయిడ్ చేసేస్తున్నాం. జస్ట్ కొబ్బరి వెల్లుల్లిపాయలు వేసుకుని చేసుకున్నా కూడా, జీలకర్ర వేసి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా రావు. ఎస్, తక్కువ ఉన్నా కూడా మంచి ఫ్లేవర్స్. ముందైతే మనం యాక్చువల్లీ హాట్ వాటర్ లో ఇడియప్పం పిండి కలిపేసి పెట్టుకుందాం, కొంచెం చల్లారుతుంది. తర్వాత మనము ఇది కావాల్సిన పొడికి కావాల్సిన చేసుకోవచ్చు. ఓకే, అయితే సో ఫస్ట్ వాటర్ మాత్రం నానడానికి సరిపడా. ఓకే, సో పాన్ వేడి మీద ఉంది కాబట్టి గబుక్కుని వేడైపోయాయి మన నీళ్లు. సో ఇప్పుడు యా ఫస్ట్ పిండి వేసేస్తాను. ముందుగా పిండి వేసేస్తాను. ఒక స్పూన్ తీసుకుని కనుక మనం కలిపితే కొంచెం ఈజీగా కలుస్తుంది. ఈజీగానే ఉంటుంది, చెయ్యి కాలకుండా ఉంటుంది. ఇడియప్పం పిండి కలుపుకోవడం చాలా చాలా ట్రిక్కీ, చాలా ఇంపార్టెంట్. కొంచెం ఉప్పు వేసేస్తాను ఇప్పుడు. కొన్ని నీళ్ళు పడతాయి. కొంచెం నానడానికి టైం ఇస్తే మనం కొంచెం మెత్తగా కలుపుకున్నా పర్వాలేదు, అది పీల్చుకుంటుంది కాబట్టి మనకు సెట్ అయిపోతుంది. అండ్ చల్లారితేనే మనకి కొంచెం అంటే వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చల్లారితేనే. సో ఇది షిఫ్ట్ చేసేస్తున్నా. స్టీమ్డ్ ఫుడ్ కూడా కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది, చాలా ఈజీ డైజెషన్ కి కూడా. సో బియ్యం పిండి వాడుతున్నాం కాబట్టి చాలా పర్ఫెక్ట్. యా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ సరిపోయింది. కొంచెం చల్లారాక మనం చేత్తో కూడా కొంచెం బాగా కలిపేసుకుంటే లంప్స్ లేకుండా పర్ఫెక్ట్ నీట్ గా కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం కాసేపు పక్కన పెట్టేద్దాము. అండ్ ఇక్కడ పొడి కోసం రెడీ చేసుకోవాలి. అని డ్రై రోస్ట్ కోసం రెడీ కోసం రెడీ. సో జీలకర్ర వేసేద్దాం. చాలా సింపుల్ పొడి, మళ్ళీ మనం చాలా కాంప్లికేటెడ్ గా అవన్నీ వేసుకోక్కర్లేదు. సో వెల్లుల్లి కూడా మనం ఓన్లీ డ్రై రోస్ట్ చేస్తాం అంతే. ఓకే, ఇది డిఫరెంట్ గా ఉంది. ఎండుమిర్చి, కొబ్బరి పొడి లాస్ట్ కదా. సో ఇదంతా అయిపోయింది కాబట్టి లాస్ట్ లో ఒక్కసారి ఇది వేయించేస్తే సరిపోతుంది. కొబ్బరి పొడి వేయిస్తే మంచి అరోమా ఉంటుంది కదా, అది చాలా నచ్చుతుంది అందరికి. కాబట్టి కొంచెం ఉప్పు. ఓన్లీ స్టఫ్ కి సార్. ఓకే, సో ఐ థింక్ స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే పొడి బాగా అడుగంటేస్తుంది. అందుకని లాస్ట్ లో వేసుకున్నామంటే పర్ఫెక్ట్, సన్నగా ఉంటుంది కాబట్టి. అవును, పక్కన పెట్టేసుకున్నాం. స్టవ్ మీద ఉంచితే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవును, డైరెక్ట్ గా జార్లో తీసేస్తాం. చాలా మంది తర్వాత చేద్దాంలే, చల్లార్చడం కూడా పాన్ లో చేద్దాంలే అనుకుంటారు, కానీ ఈ లోపు కింద మాడిపోతూ ఉంటుంది. పక్కన పెట్టుకున్నా పర్వాలేదు, ఒకవేళ అప్పుడే వెంటనే గ్రైండ్ చేసుకోవాలి అని లేదు. అవును, ఇప్పుడు కొబ్బరి పొడి యాక్చువల్లీ గ్రైండ్ చేయని అవసరం లేదు కదా. సో ఇప్పుడు మరి ఒకసారి తిప్పితే పర్వాలేదా? లేదు అంటే మనం విడిగా వేయించుకుని కూడా చేసుకోవచ్చేమో కదా. యా, విడిగా కూడా వేస్ట్ చేయొచ్చు. లేదంటే ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే ఆ బ్లెండ్ చేసేటప్పుడే ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. అందుకని మనము ఎంత పచ్చళ్ళు చేసుకున్నా కూడా మనం ఏం చేస్తామంటే లాస్ట్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా టొమాటో కానీ ఆ పోపులో వేసి, లేదా దోసకాయలు కానీ, లేదా ఇలా కొబ్బరి పొడి అయినా సరే కొంచెం ఒక్కసారి అలా తిప్పేసేసి ఆపేసామంటే మొత్తం బాగా పట్టేస్తుంది. చాలా జాగ్రత్తగా వేసాను నేను జారు. ఓకే, సో ఇది కాసేపు చల్లారాలి. అండ్ ఒకసారి అది చల్లారిందేమో చూస్తావా? చల్లారడానికి. యా, డెఫినెట్లీ. సో ఇలా చిన్న ఏవైతే ఉన్నాయో వీటిలో మనం వేసుకోవాలి. అండ్ నేను మళ్ళీ ఈ నీళ్ల ప్యాన్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే స్టీమ్ మనం ఎప్పుడు చెప్పేదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టి చేసుకోవడమే. ఇక్కడ మా ఇద్దరికే కాబట్టి ఇడ్లీ ప్లేట్కే మేము ప్లేట్ మాత్రమే ప్యాన్లో పెట్టి స్టీమ్ చేసేస్తాము.
ఓకే, సో దీనికి సరిపడా నీళ్లు పోసేసాను. ఓకేనా పిండి కన్సిస్టెన్సీ? ఎస్, కొంచెం మనకి చల్లారుతోంది ఇంకా. సో ఈలోపు కొంచెం ఆయిల్ రాసిస్తాను దీనికి కూడా, వేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ జస్ట్ అంటుకోకుండా అండ్ మనకి ఈజీగా దిగడానికి వీలుగా మాత్రమే రాసుకుంటున్నాం అంతే. అదే చెత్త వీటికి కూడా రాసేవా? మళ్ళీ చేయి పెట్ట, నేను మళ్ళీ చేయను. అంతే అంతే. అఫ్ కోర్స్ బ్రష్ తీసుకురావచ్చు అనుకో. పర్వాలేదు, చిన్న సాయం. ఎంతసేపు చెప్పు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇది చల్లారింది. సో కొంచెం మనం సో ఇలా పెట్టేసుకుని సో యాక్చువల్గా అంటే స్టఫ్డ్ ఇడియప్పం కూడా మనం చాలాసార్లు చూసాం కదా హెల్దీ అండ్ టేస్టీలో. కావాలంటే కారంని మధ్యలో స్టఫ్లా పెట్టుకుని మళ్ళీ పైనుంచి కొంచెం పిండుకున్నా కూడా పర్వాలేదు. ఇంకా అది మన ఆప్షన్, మనం ఎంత కావాలంటే అలా చేసుకోవచ్చు. హెవీగా వేసుకోవచ్చు. చక్కగా ఇప్పుడు పొడి కూడా ఉంది కాబట్టి మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి చక్కగా వేసుకోవచ్చు. అయిపోయింది, పర్ఫెక్ట్. వేస్తూ ఉండగా చేస్తూ ఉండగానే మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఇంకా బాగా వస్తుంది కదా. ఎవరికైనా రాకపోయినా కూడా ఒక్కసారి ట్రై చేయాలి. చూసారు కదా ఇడియప్పం అంతా మనం వేసేసుకున్నాం కాబట్టి జస్ట్ స్టీమ్ చేయడానికి నేను మూత కూడా పెట్టేస్తున్నాను. కొబ్బరి కారం ఇడియప్పం ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో కమ్మగా ఉండే ఇడియప్పానికి స్పైసీగా కొంచెం కారం తగిలితే ఎంత బాగుంటుంది కదా, టేస్టీగా. సో దానికి కావాల్సిన ఆ కారంకి కావాల్సినదంతా కూడా మనం ఆల్రెడీ కొంచెం డ్రై రోస్ట్ చేసి ఇలా జార్లో తీసి పెట్టుకున్నాం కదా, నేను గ్రైండ్ చేసేస్తాను. అండ్ ఎస్, కొంచెం స్టీమ్ అవుతున్నాయి, అవనిద్దాం ఇడియప్పాల్ని. ఘాటు కూడా బాగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక కారం రెడీ చేసి పెట్టుకున్నాము అంటే ఒక రెసిపీ పేరు చెప్పుకుని తర్వాత కూడా చక్కగా వాడుకోవచ్చు దీన్ని వారం రోజులు. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కదా, చాలా బాగుంది చూడ్డానికి. యాక్చువల్లీ మనం చెప్తున్నాం కదా, ఎప్పుడైనా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, వెల్లుల్లిపాయలు కూడా. అండ్ ఇలా ఇడ్లీ దోశ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఆ వైట్ కలర్ లో, అంటే చూడడానికి కూడా ఆ విజువల్లీ మనకి ఫుడ్ ఎంత బాగా ప్రెసెంటేషన్ ఉండాలో కలర్ యాడ్ అవుతాయి. అండ్ వైట్ పచ్చడి పొళ్ళు ఇవన్నీ కూడా మనకి కామన్. కొంచెం ఇలాంటివి చేసినప్పుడు స్పెషల్ గా అనిపిస్తుంది. అండ్ ఇడ్లీ పొడి కూడా మనకి యాక్చువల్ జనరల్ గా ఇలానే ఉంటుంది కాబట్టి సో అలా మనం చాలా చక్కగా చేసుకున్నాం స్పెసిఫిక్ గా అన్నమాట. చాలా బాగుంది అండ్ చాలా సింపుల్ కూడా. ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ధనియాలన్నీ రకరకాలుగా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తే, పప్పులు అన్ని వేస్తే గానీ అవ్వదు అనుకుంటూ ఉంటాం, కానీ చాలా సింపుల్ గా అయిపోయింది. పొద్దున పూట కూడా ఇంకా కొంచెం టైం లో చేసుకోవాలి అనుకున్నప్పుడు 4 ఇంగ్రీడియంట్స్ అంతే, ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు అంటే తినేదాన్ని బట్టి బ్యాలెన్స్ చేస్తేనే ఇంత వేస్తే తప్పించి మనకి ఆ టేస్ట్ రాదు. ఓకే, అయితే సో ఇడియప్పం కూడా మనకి కుక్ అయిపోయాయి కాబట్టి సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా ఇంకా? ఓకే, అసలు వీటిని చూడు ఇలా ఫ్లఫీగా సాఫ్ట్ గా, వెరీ నైస్. ఇలా చూస్తే ఇడ్లీ లాగే అనిపిస్తుంది గబుక్కుని. చాలా మందికి అందుకే ప్లెయిన్ గా కాకుండా వర్మిసెలి ఉప్మా ఇలాంటివన్నీ కూడా బాగా నచ్చుతాయి. అండ్ ఎలాగో సన్నగా చేసుకుంటాం కాబట్టి ఎక్కువసేపు స్టీమ్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు కదా మనకి. పొడి కూడా మనం ఇలా పైనుంచి సర్వ్ చేసేసుకుందాం. ఆహా, కొబ్బరి పొడి ఇడ్లీ, పొడి ఇడ్లీ అని మనకి బయట దొరుకుతూ ఉంటాయి కదా, కారం. అదే పొడి కారం ఇడ్లీ. ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవాలనుకునే వాళ్ళు చాలా కొంచెంగా వేసుకోండి, ఎందుకంటే మనం నూనె ఏం వాడలేదు కూడా కాబట్టి ఫ్యాట్స్ మనకి కొబ్బరి నుంచే వస్తుంది కాబట్టి నెయ్యి అలౌడ్. అది కూడా మార్నింగ్ టైం కాబట్టి ఇంకా బెటరే. ఓకే, అయితే సో రెడీ అయిపోయింది కొబ్బరి కారం ఇడియప్పం. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. కొబ్బరి కారం ఇడియప్పంకి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 10, కొబ్బరి పొడి 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు. కొబ్బరి కారం ఇడియప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో బియ్యం పిండి తీసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని వేడి నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ లో జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి వేసి డ్రై
రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసి పొడి రెడీ చేసుకోవాలి. తర్వాత ముందుగా కలుపుకున్న బియ్య పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుని ఇడ్లీ ప్లేట్లో ఇడియప్పంలా వేసుకుని కాసేపు స్టీమ్ చేసుకోవాలి. తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి కారం ఇడియప్పం రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూస్తాము. అండ్ యాక్చువల్లీ ఇడ్లీ కంటే కూడా, ఇడ్లీ అంటే మనకి పిండి నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి, ఇలాంటివి కూడా ఉండేది. అండ్ ఇవైతే చక్కగా ఇన్స్టెంట్గా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో లెట్స్ టేస్ట్. వెరీ నైస్. హౌ సాఫ్ట్. కొంచెం మనం పొడి ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు గట్టిగా ఉండకుండా చాలా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి సాఫ్ట్నెస్ వస్తుంది. అవును అవును. అంత సాఫ్ట్ గా ఉండేటప్పటికి తినడానికి కూడా బాగా యూనో ఇంకా ఎక్కువ ఇంకొకటి వేసుకునే. యాక్చువల్లీ నేను ఇప్పుడు అదే అడగాలనుకుంటున్నా. ఇంత ఫ్లఫీగా అంటే కొంచెం అది ఏమంటారు, మరీ సాలిడ్ గా కాదు కదా, అది ఎక్కువ వెళ్తూ ఉంటాయి. బట్ ఎంత క్వాంటిటీ తినొచ్చు అంటారు? చాలా కొంచెం పిండితోనే మనం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకొంచెం ఫ్లఫ్ ఇంకొంచెం ఎక్కువగా చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ఒక 3 వరకు మనం తీసుకునొచ్చు. ఒకవేళ లావుగా వేసుకుని ఇంకా పెద్దగా చేసుకున్నాము అంటే అలా కూడా వేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకా సాలడ్ లాంటివి కూడా మస్ట్ షుడ్ గా ఏమన్నా పెట్టుకుంటే ఇంకా మనకి మిడ్ మార్నింగ్ లో తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఎలాగో ఎగ్ తో పాటు మనం ప్రోటీన్స్ కూడా కంబైన్ చేసాం కాబట్టి డెఫినెట్లీ మనకి యాక్చువల్లీ సరిపోతుంది. అలానే మనము అంటే తినాలి. ఓకే, సో నెక్స్ట్ రెసిపీ ఏం చేద్దాం మరి? ఓకే, సో ఇది ఒక మంచి ఇడియప్పం చూసేసాం కదా. ఒకవేళ మనము పొడి చేసుకోవట్లేదు, ఇంకొంచెంగా ఏదన్నా ప్రోటీన్ ఆప్షన్ బ్రేక్ఫాస్ట్ కి ప్లాన్ చేయాలి, లేదా ఇదే మనం డిన్నర్ లో తీసుకుంటున్నాము, ప్రోటీన్ హై ప్రోటీన్ మనం తీసుకుంటూ ఉంటాం కదా, సో అలా ప్లాన్ చేస్తే మాత్రం ఒక మంచి కర్రీ కూడా మనం యాక్చువల్లీ దీంతో పాటు తీసుకోవచ్చు. సో అదే బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ. లెట్స్ స్టార్ట్. తీసుకొస్తాం ఇంగ్రీడియంట్స్. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓ వావ్, బోల్డ్ అనే టేస్ట్లు ఉన్నాయి. సో అంటే కొంచెం కోడిగుడ్డు పులుసు లాంటివి చేసుకున్నప్పుడు మనం చింతపండు గుజ్జు ఎలా వాడుతూ ఉంటామో అలాగే మనకి కొంచెం యాడెడ్ మసాలాలు పులుపులు ఉంటూనే కొంచెం ఐ థింక్ స్ప్రింగ్ ఆనియన్స్ అనేది ఒకటే డిఫరెంట్ ఫ్లేవర్ మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట ఓవరాల్ గా కర్రీకి. ఓకే, అయితే సో స్టార్ట్ చేసేద్దామా? ఎక్కువ పోపు దినుసులకు కూడా మనం ఏం వాడట్లేదు, చాలా సింపుల్ ఫ్లేవర్స్ కోసం. ఇంకా మిగతావి ఏమైనా ఒకవేళ మనం ఇంక్లూడ్ చేసామనుకో, ఎగ్ ఒకవేళ మనకి లేకపోయినా మిగతా గ్రేవీ తినేస్తూ ఉంటారు. అవును, అందుకనే ఓన్లీ మనం స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టి ఎగ్స్ వాడుతున్నాము. ఎగ్స్ చక్కగా వేసుకోండి అండ్ ఎగ్స్ బాగా ఉన్నప్పుడే ఆ కర్రీ చేసుకోండి, సో అందరికీ వచ్చేలాగా. సో అలా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసి గ్రేవీ మీద డిపెండ్ అవ్వడం కాకుండా ఓకే, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్. సో ఎగ్స్ బాయిల్ చేసుకోవడం ఒక్కడే కొంచెం మనకి టైం కదా, మిగతా అంతా గబగబా అయిపోతుంది. కరివేపాకు. ఓకే, బాయిల్డ్ ఎగ్ లో మనకి ఎక్కువ ప్రోటీన్ అండ్ ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుందంట ఆబ్వియస్ గా. డెఫినెట్లీ. పచ్చిమిరపకాయలు అంటే మనకి ప్రోటీన్స్ ఎప్పుడైనా సరే బాగా ఫ్రై చేసిన, బాగా యూనో కుక్ చేసినా కూడా కొంచెం బయో అవైలబిలిటీ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా అబ్జార్ప్షన్ కూడా ఏది కంప్లీట్ గా అవ్వదు కాబట్టి కుకింగ్ ప్రొసీజర్స్ మనం చాలా చక్కగా చూసుకున్నాము అంటే మన బాడీకి అట్లీస్ట్ మెజారిటీ వరకు న్యూట్రిషన్ అవుతుంది, ఇవ్వగలుగుతాం. ఓకే, ఆనియన్స్ కూడా అలా ట్రాన్స్పరెన్సీ వచ్చేసాయి. ఓకే, సో ఇంక ఇప్పుడు కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాము. సో పచ్చి చింతపండు గుజ్జు కాబట్టి కాస్త ఇలా కుక్ అయ్యి వేగితేనే మనకి పచ్చిదనం లేకుండా బాగుంటుంది. అండ్ ఎగ్స్ కూడా బ్లాండ్ గా ఉంటాయి కాబట్టి ఇలా చింతపండు రసంలో కుక్ చేసినా కూడా మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ మన టేస్ట్ అన్ని కూడా వేసేసుకుందాం. ఓకే, ముందుగా ఉప్పు, రెసిపీకి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, ఓకే, జీలకర్ర పొడి, కారం. కారం, ఎస్, పులుపుకి తగ్గ కారం ఉంటే రెసిపీ అదిరిపోతుంది. సో మనం పచ్చిమిర్చి బాగానే వేసుకున్నాం, కారం కూడా కొంచెం బాగానే వేసుకున్నాం కాబట్టి స్పైసీగానే ప్రిపేర్ చేసుకుంటున్నట్టు. అదే ఎస్, ఇందాక అనుకున్నట్టు ఎగ్ ఎలాగో బ్లాండ్గా ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన టేస్ట్లన్నీ ఈ రేంజ్లో ఇవ్వచ్చు. కాకపోతే కారం ఇంకా తినేదాన్ని బట్టి చూసుకోండి. ఎస్, కొంచెం చింతపండు గుజ్జు మనకు దగ్గర పడుతుందంటే బాగా కుక్ అయినట్టు. ఓకే, ఎగ్ మనం లైట్గా స్లిట్ ఇచ్చి వేసుకున్నాం మనకి ఫ్లేవర్స్ పట్టేలాగా. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఎగ్ లైట్గా స్లిట్స్ ఇచ్చి వేసేసుకుందాం మనం. కొంచెం ఆ మసాలా, చింతపండు గుజ్జు,
ఈ టేస్ట్లన్నీ ఎగ్ బాగా పడితే బాగుంటుంది కాబట్టి. సో ఇలా కర్రీలా చేసుకున్నా కూడా ఒక 2 full eggs వరకు తీసుకోవచ్చు, పర్వాలేదు కదా. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకుంటే కాసేపు మూత కూడా పెట్టేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తాయి. అరోమా ఎంత బాగుందంటే ఆహా, మంచి పులుపు తెలుస్తోంది కదా అరోమాలో. ఎక్కువ మెయిన్ అదే కదా మనకి, చింతపండు రసమే. అవసరమైతే వాటర్ వేసుకోవచ్చు, లేదు కొంచెం కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది అనుకుంటే కూడా ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ప్రస్తుతానికైతే మూత పెట్టేసి సిమ్లో ఒక 3 minutes to 5 minutes అలా ఉంచేసామంటే సరిపోతుంది. ఎగ్ చాలా మందికి ఇష్టమైనప్పటికీ కూడా బాయిల్డ్ ఎగ్ ఫామ్లో మాత్రం తినడానికి అంతగా ఇష్టపడరు కదా. సో బాయిల్డ్ ఎగ్లో ఎక్కువ బయో అవైలబిలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి మనం బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలంటే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్, సో ఇవాళ మనం మంచిగా కొంచెం ఎగ్ కర్రీ రెగ్యులర్గా మనం వేసుకునే కొన్ని మసాలాలకి స్ప్రింగ్ ఆనియన్స్ టేస్ట్ కూడా, ఫ్లేవర్ కూడా యాడెడ్గా ఇస్తున్నాం అనమాట. చక్కగా కుక్ అయిపోయింది మన గ్రేవీతో పాటు. యా, ఆ స్లిట్స్ లో తెలుస్తుంది కదా మనకి మసాలా వెళ్ళిపోయినట్టు. యా, సో సర్వ్ చేసుకుందామా? పర్ఫెక్ట్ గా ఎగ్ కి తగ్గ క్వాంటిటీలో మనకి గ్రేవీ కూడా ఉంది కదా. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే అండి, సో చూసారు కదా స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 3, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, చింతపండు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి, చింతపండు గుజ్జు వేసి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ముందుగా ఉడికించుకున్న గుడ్డుని కొద్దిగా కట్ చేసి వేసుకుని కాసేపు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్ కర్రీ రెడీ. తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు చూసేసారు కదా. సో ఇప్పుడు మేము టేస్ట్ చూస్తాం. నైస్ గ్రేవీ, వెరీ టేస్టీ. అండ్ ఎగ్ చెప్పాను కదా, ఆ బ్లాండ్నెస్ పులుపుకి పర్ఫెక్ట్. ఇంకా టొమాటోలు అవసరమే లేదు, ఇంత చింతపండు పులుపు చక్కగా కావాల్సినంత ఉంది కాబట్టి. అవును, మరి టొమాటోలు వేసుకుంటే కొంచెం ఎక్కువ పుల్లగా అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఎస్, స్ప్రింగ్ ఆనియన్స్ మేడ్ సమ్ డిఫరెన్స్. అంటే రెగ్యులర్ గా మనం చేసుకునే ఆ మసాలా కర్రీకిను ఇందులో పోపు కూడా అలాంటివి ఏం వేసుకోకుండా ఓన్లీ ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్ కే ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి చాలా చాలా బాగా తెలుస్తుంది. చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. ఈవెన్ ప్లెయిన్ ఉల్లిపాయలు కూడా వేసుకోకుండా ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, చేయొచ్చు. అంటే మామూలుగా కొంచెమే వేసుకుంటారు అందరు కూడా, కానీ దాని న్యూట్రిషన్ మనకు తెలుసు కదా. సో కొంచెం ఎక్కువగా వేసుకున్న ప్రాబ్లం లేదు. ఉల్లిపాయలు లేకుండా వైట్స్ అండ్ గ్రీన్ వేసుకుంటే సరిపోతుంది. అవును, యా, చాలా బాగుందండి. అండ్ చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ 2 రెసిపీస్ కూడా అలాగే ఉన్నాయి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి ఇంకొంచెం డీటెయిల్ గా ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, ఓవర్ టు యూ. యా, సో ఫస్ట్ రెసిపీ మనము కొబ్బరి కారం ఇడియప్పం చేసుకున్నాము. సో బేసికలీ మనం పొడి ఎంత టేస్ట్ కోసం వేసుకుంటూ ఉంటామో, ఒక ప్రోటీన్స్ కోసం కూడా మనం కొబ్బరి యాడ్ చేసినట్టే, హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేసినట్టే. సో ఇవి 2 ఉన్నాయి కాబట్టి మనము నూనె, నెయ్యి లాంటివి ఏది వేసుకోలేదు. అక్కడ ఫ్యాట్స్ మనకి పర్ఫెక్ట్ గా వచ్చేసాయి. అలా మనం బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఎవ్రీ ఇడ్లీకి పైన నెయ్యి వేస్తూ వెళ్ళాము అంటే డెఫినెట్లీ దాంతోపాటు ఫ్యాట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, క్యాలరీస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి తెలియకుండానే. అందుకని మీడియంగా మనము మన వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, మామూలుగా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఇడ్లీతో పాటు కొంచెం ప్రోటీన్స్, అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇడియప్పం చేసుకున్నామో ఇదంతా కూడా రైస్ ఫ్లవర్, మంచి కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. కాకపోతే మనకి ఇదేంటంటే ఇమీడియట్ ఎనర్జీ. సో బ్రేక్ఫాస్ట్ టైంలో మనము కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలని చెప్తూ ఉంటాను, కానీ ఎప్పుడైనా సరే మనం ఇలా ప్లాన్ చేస్తున్నప్పుడు
ప్రోటీన్స్తో పాటు కనుక ప్లాన్ చేసామంటే గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. సో ఏది మనం అవాయిడ్ చేయకూడదు కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇలా బియ్య పిండి లాంటివి వాడినా కూడా దాంతోపాటు కాంబినేషన్ కరెక్ట్గా వాడాము అంటే ఇలాంటి రెసిపీస్ కూడా తీసుకోవచ్చు, హెల్త్ కూడా చాలా మంచిది. సో అలా మనము మంచి కార్బ్స్ తీసుకుంటున్నాము, ఇమీడియట్ ఎనర్జీ ఇచ్చేటట్టు, అండ్ కొబ్బరి నుంచి ప్రోటీన్స్, ఫ్యాట్స్ కూడా వస్తున్నాయి. అండ్ మేజర్గా ఏంటి అంటే మనకి డైజెషన్ కోసం కూడా చక్కగా జీలకర్ర అవంతా కూడా వేసుకున్న ఫ్లేవర్ అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఓవరాల్గా మనకి చాలా హెల్దీ రెసిపీ అయిందనమాట ఒక కార్బ్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్లో. అండ్ సెకండ్ రెసిపీ కూడా మనకి యాక్చువల్లీ హెమోగ్లోబిన్ మేజర్గా మనము యాక్చువల్లీ ఇస్తున్నాం అనమాట. సో హెమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా తీసుకోవాలి. సో ఐరన్ కంటెంట్ బాగుంటుంది, ఎగ్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ కాంబినేషన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా జెల్ అవుతుంది. సో అలా ఒక్కొక్క రెసిపీలు మనం ఒక్కొక్క న్యూట్రియంట్ కనుక టార్గెట్ చేసి చక్కగా మనం తిన్నాము అంటే మనకి ఏ డెఫిషియన్సీస్ లేకుండా కూడా ఉంటాయి. అండ్ హై ప్రోటీన్ రెసిపీ మనకి ఏదైతే మనము ఎగ్ కర్రీ చేసుకున్నామో స్ప్రింగ్ ఆనియన్స్ నుంచి ఫైబర్ కూడా వస్తుంది కాబట్టి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది. సో లంచ్ టైంలో అయినా డిన్నర్ టైంలో అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ ప్రొసీజర్స్తో ఇవాళ 2 రెసిపీస్ మనం ప్రిపేర్ చేసుకున్నాము. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేయండి. ఓకే, సో ఇదండి ఇవాళ మన హెల్దీ అండ్ టేస్టీ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇలాగే మరో 2 హెల్దీ అండ్ టేస్టీ డిషెస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.